ప్రియమైన వాళ్ళరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఆయన నియమించాడు. ఇవి సంఘానికి ఆయన అనుగ్రహించిన నాయకత్వపు వరాలు. ఇవి పరిచర్య పేర్లు మాత్రమే, అనగా వారి యొక్క పనిని సూచించే పేర్లు మాత్రమే గాని బిరుదులు కానే కావు. ఒక మెకానిక్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక పెయింటర్, ఒక కార్పెంటర్ని మనం ఏ విధంగా పిలుస్తామో అదే విధంగా వారి యొక్క పనిని బట్టి వారికి ఇవ్వబడిన పేర్లు మాత్రమే. అయితే చాలా మంది వీటిని బిరుదులుగా, గౌరవాన్ని, ప్రతిష్టను సూచించేవిగా భావించి వాటిని తగిలించుకుంటూ అనవసరమైన పొగడతలకి, ప్రశంసలకు లోనవుతూ గర్వముతో నాశనానికి పోయే మార్గంలో వారు ఉన్నారు. మనం ఎల్లప్పుడూ క్రీస్తు యేసు ప్రభువునకును ఆయన చేత ఏర్పరచబడిన వారికి కేవలము దాసులమనే భావించి వినయముతో, తగ్గింపు స్వభావముతో జీవించడానికే మనం ప్రాధాన్యత గనక ఇస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత బల మంచి దాసుడా అని ప్రశంసించబడతాము.